నీ బిడ్డ భవిష్యత్తు నీకు ముఖ్యమైతే నీ భర్తతో నువ్వు కాంప్రమైజ్ అయ్యి నువ్వు బతకాల్సిందే. ఆలోచించు గాయత్రి. నీలో ఉన్న ఆవేశాన్ని అణిచేసి కోపాన్ని తగ్గించుకుని నీ బిడ్డ జీవితం కోసం ఆలోచించు. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. సుందరి నాతో ఇంతకు ముందున్నట్టు జోవియల్గా ఉండట్లేదు, కొంచెం సీరియస్గానే ఉంటుంది. సుందరి అలా ఉంటే అత్తయ్య అన్నట్టు సుందరిని నాకు దూరం చేసేస్తారేమో. అలా జరగడానికి వీల్లేదు. సుందరిని నేను వదలను. సుందరితో మాట్లాడితే అత్తయ్య తిడుతున్నారు కదా. దీనికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించి సుందరిని నా వైపు తిప్పుకోవాలి. అంటే అలా జరగాలంటే సుందరి ఎక్కడుంటే నేను అక్కడే ఉండాలి. ఎస్. బాబు గారు ఎక్కడికి వెళ్తున్నారు? నేను షాప్కి వెళ్తున్నా, ఇప్పుడే వచ్చేస్తాను. ఏం కావాలో చెప్పండి, నేను తీసుకొస్తాను. ఏం పర్లేదు, నేను తెచ్చుకుంటానులే. అయితే తొందర రండి బాబు గారు, పెద్దమ్మ గారు తెలిస్తే మళ్ళీ నన్ను తిడతారు. త్వరగా వచ్చేయండి బాబు. ఫణి, నాగభూషణం. అమ్మా వస్తున్నాను. యశోదా, అనంత్ రండి. యశోదా అత్తయ్య రా. కన్నయ్య ఎక్కడా? అనంత్, కన్నయ్య ఎక్కడా? అన్నయ్య రూమ్ లో ఉంటాడు. వెళ్ళి పిలుచుకురా, త్వరగా రా. నానమ్మ, అన్నయ్య రూమ్ లో లేడు. ఏంట్రా, ఎక్కడికి వెళ్ళాడు? అమ్మగారు, పెద్దబాబు గారు ఏదో షాప్ కానీ బయటికి వెళ్ళారు. రేయ్, కన్నయ్య షాపుకు వెళ్తుంటే తోడుగా అయినా వెళ్ళాలి, లేకపోతే కన్నయ్య నాపి మాకైనా చెప్పాలి కదా. అలా ఎలా వదిలేసావు? ఇప్పుడే వచ్చేస్తానని బాలాబాబు గారు వెళ్ళారమ్మా, అందుకే నేనేమో ఆపలేకపోయాను. ఇంతమంది ఉన్నాం, కన్నయ్యని బయటికి వెళ్లకుండా ఆపలేకపోయాం. వాణ్ణి వదిలేస్తేనేమో ఆ త్రిపుర దగ్గరకు వెళ్తున్నాడు. అమ్మా, మొన్నంత గొడవ అయిన తర్వాత బాలా త్రిపుర దగ్గరికి వెళ్ళాళ్లే. ఏదో షాపుకి కొనుక్కోటానికి వెళ్ళుంటాడు, వచ్చేస్తాడు. నువ్వేం కంగారు పడకు. రే, నువ్వెళ్ళి బాలాని తీసుకొని రాపో. అలాగే అయ్యా. అత్తయ్య, ఇంతకీ అందరినీ ఎందుకు పిలిచారు? నేను మన కంపెనీ ఎండీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏం నిర్ణయం తీసుకున్నావు బామ్మ? మన బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండీగా ఫణినే అపాయింట్ చేస్తున్నాను. అమ్మా, ఇన్ని రోజులకు మా పనిగాడి కష్టాన్ని గుర్తించావా? ఎంత మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బ, అందరి నోర్లు తీపి చేయాలి. నానమ్మ, నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. రే అనంత్,
నేను బోర్డు మెంబర్స్ అందరితోనూ డిస్కస్ చేశాను. మన ఇన్వెస్టర్ల అభిప్రాయం కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు మనకి మన బిజినెస్లకి ఫండ్ ఎంత అవసరమో తెలుసుకునే ఈ నిర్ణయం తీసుకున్నాను. అత్తయ్య గారు, మీరు తీసుకున్న నిర్ణయం ఇంకొకసారి ఆలోచించి తీసుకోవాల్సింది. ఏమక్కా, మా పని ఎండి అవడం నీకు ఇష్టం లేదనుకుంటాను. ఏదైనా బిజినెస్ అయినా ఆస్తులైనా సరే మీ గుప్పిట్లోనే ఉండాలనుకుంటారు. వాసుకి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ గుప్పెట్లోని విడదీసి మాట్లాడుతున్నావేంటి? ఈ ఇంట్లో ఏమైనా ఉమ్మడి ఆలోచనలు, ఉమ్మడి నిర్ణయాలే ఉంటాయి. ఇక్కడ ఎన్ని సమస్యలు వచ్చినా మనమందరం కలిసికట్టుగానే ఉంటాం, ఉండాలి కూడా. అత్తయ్య, మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. మీరనుకున్నంత మంచివాళ్లేం కాదు ఆ ఫణి ఊర్వశీలు. వాళ్ళకి కంపెనీలు, ఈ ఆస్తులన్నీ అప్పగించేస్తే వాళ్ళనెవ్వరూ ఆపలేరు. ఏంటే నువ్వు? మా అన్నయ్య నేను వేరువేరు అనుకుంటున్నావా? ఫణి అయినా, అనంత్ అయినా, బాల అయినా అందరూ మనకొక్కటే. అందరూ మన పిల్లలే. ఇంకొక్కసారి అలా మాట్లాడితే నీ చెమడాలు వలిసేసి పాతరేసేస్తాను. పద వెళ్దాం. పా. అమ్మా గాయత్రి, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, నేను ప్రదక్షిణాలు చేసి వస్తాను. సరేనమ్మా. పదమ్మా. మామూలుగా వెళ్ళి మాట్లాడితే అత్తయ్య గొడవ పడుతున్నారు కదా, గాయత్రి అయితే అరిచేస్తుంది. పైగా సుందరి కూడా సరిగ్గా మాట్లాడలేదు. ఇలా వెళ్తే నన్ను ఎవ్వరు గుర్తుపట్టరు.